చేస్తుందండి. క్యాప్సికమ్ కడిగి కోసి క్యాప్సికమ్ ఎర్రవి కూడా అయినాయి. ఎర్రవి కూడా క్యాప్సికమ్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చేసే విధానం చూస్తుంది. క్యాప్సికమ్ కోసుకొని స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ, అల్లం వెల్లిగడ్డ వేసిన పసుపు కొంచెం ఒక ఆలుగడ్డ వేసుకున్నా కొంచెం పెసరపప్పు నానబెట్టి వేస్తే టేస్ట్ వస్తుందండి. వేసిన ఉమ్మగిలిందండి. ఉమ్మగిలినాక కొంచెం కారం ఉప్పు ఎర్రది వేసిన గ్రీన్ వేసిన అండి. గరం మసాలా కలిసిన ధనియాల పొడి అండి. మూత పెడతా కొంచెం పప్పు ఉమ్మగిలే వరకు, కారం ఉప్పు ఉమ్మగిలే వరకు మూత. కర్రీ రెడీ అండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. క్యాప్సికమ్ కర్రీ రెడీ. ట్రై చేయండి మీరు కూడా. చూసే వాళ్ళందరికీ థ్యాంక్స్. నేను చేసే విధానం మీకు చూపిస్తున్నాండి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెసరపప్పు మెత్తగా ఉడకబెట్టలేదండి. పలకే ఉంచుకుంటే బాగుంటుంది టేస్ట్. నవ్వుతుంటే కొత్తిమీర చల్లుకుంటే కూడా బాగుంటుంది.